అంతకుమించి పంచాయతీ లేదనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక బీఆర్ఎస్ గెలుపు పక్కా అంటూ కూడా చూడొచ్చు. రేవంత్కు ఓటుతో బుద్ధి చెప్తారు. ఉప ఎన్నికల పార్టీల మధ్య కాదు, బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధి పాలన, 2 ఏళ్ల అరాచక పాలన మధ్య జరుగుతుంది. కాంగ్రెస్ మోసాలపై ప్రజల తీర్పు రాబోతుంది. ఈ విజయంతో గులాబీ పాలనకు బాట. గోపీనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఆశీస్సులతో సునీత గెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత నామినేషన్ 2 సెట్లు నామినేషన్ దాఖలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో మళ్ళీ ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుందో, మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఆ స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక క్లారిటీ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. బీఆర్ఎస్కు గెలుపు పక్కా అనే విషయం ఉంది కదా, ఇది వాస్తవం. ఎందుకు అంటే గతంలో ఇదే హైదరాబాద్లో కార్పొరేటర్ చనిపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి పోటీ చేయకుండా తన కుటుంబానికే పూర్తి స్థాయిలో ఆ పదవిని కట్టబెట్టింది బీఆర్ఎస్. రెండో విషయం ఏంటంటే ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఆ పంచాయతీ. ఈరోజు తెలంగాణలో కూడా మాగంటి గోపీనాథ్ పంచాయతీ ఏదైతే ఉందో, ఈ మాగంటి గోపీనాథ్ పంచాయతీ మనందరికీ తెలిసిన విషయమే. ఈ మాగంటి గోపీనాథ్ పంచాయతీకి సంబంధించిన విషయం ఏంది? మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం. అక్కడేదో ఆయన రాజీనామా చేసో ఇది కాదు కదా, దానిని రాజకీయ పార్టీలు ఏం చేయాలి? స్పృహతోని పక్కకు జరగాలి. కానీ జరగకుండా పోటీ చేస్తూ దాంతోపాటు మాగంటి సునీత ఇగో ఈ తల్లి మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మంత్రుల వ్యాఖ్యలు చూస్తూ ఉంటే చిర్రెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. సో అంత తారాస్థాయికి చేరుకున్నాయంటే అంతకు మించిన దారుణం ఇంకొకటి లేదు. సో దీంట్లో తుమ్మల నాగేశ్వరరావు మాటలు అన్నాడు, పొన్నం మాటలు అన్నాడు. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ కౌంటర్ అటాక్ చేసిళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే తన భర్త మరణంతో ఆ స్థానంలో తాను ఎమ్మెల్యేగా నిల్చొని పూర్తిగా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలనుకుంటుంది, వాళ్ళందరికీ అభివృద్ధి చేయాలనుకుంటున్న మాగంటి సునీతను గెలిపించే బాధ్యత ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే 20 నెలల పాలనలో జరిగిన ప్రతిదీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏడిపోయింది, లగచర్ల ఘటన ఎట్లా జరిగింది, దాంతోపాటుగా ఇంకా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎట్లయినాయి, అరెస్టులు ఎట్లయినాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో గదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూద్దాం.